కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోనిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు నూతనంగా ప్రారంభం కాబోతున్న ఇస్కాన్ వారి రైతులకు సబ్సిడీ భోజనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రగడ మొదలైంది. మార్కెట్ యార్డ్ ఇస్కాన్ వారి సబ్సిడీ కార్యక్రమ బ్యానర్ లో కూటమి నాయకులు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప నాయకర్ ఫోటో లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జన సైనికులు కూటమిలో మేము భాగస్వామ్యులం కాదా, కనీస ప్రోటోకాల్ లేకుండా కనీసం మేము మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా నియమితులయ్యాము, మాకు కూడా ఆహ్వానం లేకుండా మా నాయకుడు ఫోటో వేయకుండా అవమానిస్తున్నారు అని అధికారులపై కూటమి నాయకులపై మండిపడ్డారు. మేము ఆల్రెడీ మీరు నన్ను ఏదైతే అడిగినారో విన్నా అడిగేసినాము, తప్పు కదా అని చెప్పిన ఆఫ్లైన్ అడిగింది మనకి తెలుసు. ఈ బ్యానర్ అనేది ఇప్పుడు విలేకరుల ద్వారా అందరికి తెలుస్తుంది, విలేకరుల ద్వారా అందరికి తెలుస్తుంది కదా. చెప్పాలి కదా, 100% చెప్పాలి. సెక్రటరీ గారు చెప్పాల్సింది ఉంది. ఒకరికన్నా అన్న మీరు కూడా వినండి. మీరు ఎట్లాగో వచ్చినారు. ఈ రోజు మార్కెట్ యార్డ్ లో సబ్సిడీ కింద భోజనాల వ్యవస్థ ఏర్పాటు చేసినారు ఇస్కాన్ టెంపుల్ సంబంధించిన ట్రస్ట్ వాళ్ళు. అయితే మార్కెట్ యార్డ్ కి సంబంధించిన డైరెక్టర్లకు కొంతమందికి సమాచారం ఇవ్వలేదు. దాంట్లో జనసేన వాళ్ళు కూడా ఉన్నారు. మేము అడిగినాం ఆల్రెడీ సెక్రటరీలకు చెప్పాలా అడిగినాం, అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని అన్నారు. మళ్ళీ రెండోసారి చెప్తాం. ఇంకొక దారుణమైన విషయం కూడా ఉంది, అది చూడండి. ఆ బ్యానర్ లో కూటమికి సంబంధించిన మల్లపన్న ఫోటో లేదు. కూటమికి సంబంధించిన జనసేన పార్టీ మల్లపన్న ఫోటో లేదు. ఇది కూడా అడిగినాం. అయితే బ్యానర్ మాకు కూడా ఎట్లా తెలుస్తుంది? బ్యానర్ స్టిక్ చేసిన తర్వాత నాకు తెలిసింది. అడిగినాము, దాన్ని సరి చేస్తామన్నారు. నెక్స్ట్ టైం ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటామని చెప్పినారు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కూడా సెక్రటరీ గారికి గట్టిగా మాట్లాడతాము. జనసేనకు సంబంధించినటువంటి మల్లపన్న ఫోటో తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉండకపోతే మేము కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రెజర్ చేసి నెక్స్ట్ టైం నుంచి ఆ పొరపాటు జరగకుండా లోపల ఇంకో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మీనాక్షి నాయుడు గారికి కూడా లేదు చెప్తాం. ఇది మొదటిసారి కదా, వాళ్ళు కూడా ఏదో కన్ఫ్యూజన్ లో ఉండి ఉంటారు. ఒక్క విషయమే కాదు, చాలా విషయాల్లో మేము వెళ్ళిన గ్రామాల్లో జనసేన వాళ్ళని లైట్ తీసుకుంటున్నారనేది కార్యకర్తల ఆవేదన. జనసేనను పట్టించుకోవట్లేదు అనేది కార్యకర్తల ఆవేదన. మార్కెట్ యార్డ్ పరిధి మనం మాట్లాడదాం, రాజకీయాలు బయట మాట్లాడదాం. మార్కెట్ యార్డ్ పరిధిలో ఈ సమస్యలు ఉన్నాయి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఇలా ఉంటే రేపు ఈరోజు ప్రోగ్రామ్ జరిగింది మార్కెట్ యార్డ్లో. ఎందుకు మా జనసేన పార్టీ సమాచారం ఇవ్వలేదు? ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటించడం ఎందుకు ప్రోటోకాల్ ప్రజలకు పంచేది కాబట్టి రెగ్యులర్ జరిగే ప్రాసెస్ కాబట్టి హడావుడి అనుకోవడం ప్రజలు. మీరు కట్టిన బయట బ్యానర్ ప్రోటోకాల్ ప్రకారం కట్టారా, మీ ఇష్టానుసారం కట్టారా? బయట బ్యానర్ కట్టారు. ఎవరు కట్టారు? దాంట్లో ప్రోటోకాల్ ప్రకారంగా మా పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి ఫోటో ఎందుకు లేదు? ఇది చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. సెక్రటరీ గారుగా మీ బాధ్యత కదా సార్. అది కదా అప్పటికప్పుడు అనుకుని కట్టారు. అప్పటికప్పుడు అనుకుంటే మా ఫోటో ఒకటే మీకు మిస్ ఎందుకు అవుతుంది? మా ఇన్ఛార్జ్ గారి ఫోటో ఒకటి ఎందుకు మిస్ అవుతుంది? ఇప్పుడు ఒకటి ఇన్ఛార్జ్ పొలిటికల్ గా అన్ని రావదంటారు. అఫీషియల్ గా జరిగేది అఫీషియల్ గానే ఉంటాయి. అవును, అఫీషియల్ గా అంటే వాళ్ళు మాత్రమే అఫీషియల్ గా, మా పార్టీ అర్థం కాదు సార్. ఎందుకు మీరు ఇది ఇట్లా చేస్తున్నారు? గమనించలేదు. మిస్ అయిన తర్వాత జరిగేటప్పుడు చేస్తాం. ఎందుకంటే చాలా ఇది మంచి పద్ధతి కాదు సార్. ఎందుకంటే ఆఫీసర్లుగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటది. ఎందుకంటే ఒక పార్టీ ఇన్ఛార్జ్ ప్రోటోకాల్ ప్రకారంగా లేకుండా చేసి కనీసం మా డైరెక్టర్లు కూడా మీరు సమాచారం ఇవ్వలేదు. ఎంత దారుణం ఇది! ఈయన డైరెక్టర్, మార్కెట్ డైరెక్టర్, ఈయన ఉన్నాడు కదా సార్, ఇక్కడ ప్రత్యక్ష సాక్షి కదా. ఎందుకు
ఇది చేయలేకపోయారు. ఎందుకు సమాచారం ఇవ్వలేదు? మీటింగ్ కాదు ఇది, ప్రోటోకాల్ ఇప్పుడు డైరెక్ట్ ఆహ్వానం ఎందుకు వేశారు? డైరెక్టర్లకు ఆహ్వానం ఎందుకు వేశారు? అసలు విషయమే తెలీదు, ఆ ప్రోగ్రామ్ ఎప్పుడో తెలీదు. మీరు ఎట్లా అంటారు? విషయం కాదు. సార్ ఇది ఒక చిన్న విషయం సార్. సెక్రటరీ గారు ఒక చిన్న విషయం. మాకందరూ ఒకటే. సెక్రటరీ గారు ఇది అవమానమా కాదా? మీరు అట్లా అనుకోకూడదా? ఇది అవమానమా కదా? ఎట్లా అంటారు మీరు అట్లా అనుకోకూడదని? మా పార్టీ భాగస్వామ్యం కాదా జనసేన? భాగస్వామ్యమే కదా. మా పార్టీ ఇన్ఛార్జ్ గారు లేరా ఇక్కడ నియోజకవర్గంలో? మరి ఎందుకు మరి ప్రోటోకాల్ పాటించట్లేదు? ఇది ప్రోటోకాల్ కింద రాదు. సెక్రటరీగా మరి ఎందుకు మరి ఇది చేయట్లేదు? కనీసం డైరెక్టర్ అయినా పిలవాల్సిన అవసరం ఉంది సార్. ప్రోటోకాల్ కింద రాదు. డైరెక్టర్ ఫోన్ చేసి ఆయన చేయలేదు అంటున్నారు. ఈయన ఉన్నాడు కదండి మా డైరెక్టర్. ఇక్కడ ఈయనే కదా డైరెక్టర్. ఈయనే ఉన్నాడు కదా. అసలు ఫోన్ తీయండి, నీ ఫోన్ తీయండి, చూడండి. లేదు, మేము యాక్చువల్ మా యూటీసీ అపాయింట్మెంట్ పెట్టండి 1 or 2 days పెట్టుకున్నాను, మిస్ అయిందేమో. ఇది సార్ దయచేసి మాకు అధికారులు అంటే మాకు గౌరవం, ఎస్పెషల్లీ జనసేనకు అధికారులు అంటే గౌరవం. తప్పకుండా ఇలాంటివి జరగకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే నిర్లక్ష్యంగా కూడా మీరు మాట్లాడుతున్నారు, అది మాకు సంబంధం లేదని. మా పార్టీ ఇన్ఛార్జ్ ఫోటో లేకుంటే ఎట్లా సార్? ఇది ఒకటి ప్రోటోకాల్ అంటే దీనికి సంబంధించింది అయితే కాదు. అవును సార్, అంటే మేము భాగస్వాములు కాదా? ప్రోటోకాల్ గురించి మాట్లాడుతుంది. మా పార్టీ ఇన్ఛార్జ్ గారి ఫోటో వేయాలి కదా కంపల్సరీగా. కనీసం మా బాధ ఏంటంటే మా డైరెక్టర్లు కూడా మీరు సమాచారం ఇవ్వలేదు. ఎంత దారుణం ఇది? మాకు పార్షియాలిటీ అయితే లేదు. మరి మా డైరెక్టర్ కదా ఎందుకు సమాచారం ఇవ్వాలి? చెప్పేదండి యాక్చువల్గా మీరు చేయడంలో మిస్ చేసినారు, మాకైతే పార్షియాలిటీ ఉంటుంది. దయచేసి సార్ మేము రిక్వెస్ట్ ఏంటంటే అధికారులు అంటే మాకు చాలా గౌరవం. మీరు తప్పనిసరిగా ఇట్లాంటి ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రోటోకాల్ పాటించాలి. తప్పనిసరిగా మా పార్టీ ఇన్ఛార్జీలు మల్లప్పన్ గారి ఫోటో ఉండే తీరాలి. దీంట్లో ఎటువంటి మళ్ళా ఉపేక్షించే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే మీరు సెక్రటరీ గారుగా మీరు బాధ్యత తీసుకోవాలా. ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా చూసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతుల సబ్సిడీ భోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీంట్లో విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంతా కూడా సెక్రటరీ గారు చూసుకోవాలి. మరి మా పార్టీ తరఫున 2 డైరెక్టర్లుగా ఉన్నటువంటి వారు డైరెక్టర్లకి సమాచారం ఇవ్వకపోవడం, మరి ప్రోటోకాల్ని పాటించకపోవడం, మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లో కూడా మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారి ఫోటో లేకపోవడం, ఈ విషయం పైన మేము చాలా తీవ్రంగా మరి ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రోటోకాల్ని కంపల్సరీగా అధికారులు పాటించాలా. ఎందుకంటే ఇంత పెద్ద మార్కెట్ యార్డ్కి 2 డైరెక్టర్లుగా మా వాళ్ళు ఉన్నప్పుడు డైరెక్టర్లకి సమాచారం ఇవ్వకపోవడం ఏంటి? ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఈ బాధ్యత మరి సెక్రటరీ గారు తీసుకోవాలి. మరి సెక్రటరీ గారితో మాట్లాడితే మరి ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడడం, మరి ఇలాంటి పొరపాటు జరిగింది, నెక్స్ట్ ఇట్లా జరగకుండా చూసుకుంటాం అనడం, ఇదంతా విచిత్రమైనటువంటి విషయం. ఎందుకంటే నేను అధికారులు, జనసేన పార్టీకి అధికారులు అంటే చాలా గౌరవం. తప్పకుండా ఇలాంటిది జరగకుండా చూసుకోవాలి. ప్రోటోకాల్ ప్రకారంగా మా వాళ్ళకు డైరెక్టర్లుగా ఉన్నటువంటి మా వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వాలి, సమాచారం ఇవ్వాలి. 1కి 2 సార్లు అయినా సమాచారం ఇవ్వాలి. మా బ్యానర్లు ఏది కట్టినా ప్రోటోకాల్ ప్రకారంగా మా పార్టీ ఇన్ఛార్జ్ బ్యానర్లో మా పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పని గారి ఫోటో కంపల్సరీగా వేయాల్సిందే అని చెప్పి నేను ఇప్పుడే ఇందాక మరి సెక్రటరీ గారితో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా ఇది కొంచెం మా వాళ్ళు తొందరపాటు నిర్ణయాల్లో ఈ విధంగా జరిగిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి తప్పకుండా ఇలాంటిది ఇంకొకసారి వృధావుదం కాకుండా ఇంకొకసారి జరగకుండా అరికట్టాలని చెప్పి కూడా నేను సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా చూసుకుంటామని కూడా సెక్రటరీ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ నాయకులు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.